సో ఇది రెండవ వీడియోగా అంశము విశ్వాసము, విశ్వాసులు, విశ్వాసానికి కర్త అయిన యేసు. సో బైబిల్ గ్రంథంలో పౌలు చాలా ప్రాముఖ్యము కలిగినవాడు. ఆ పౌలు విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసులకు చాలా ఫౌండేషన్స్ అనేవి అందించి ఉన్నాడు. సో విశ్వాసానికి నిర్వచనం అనేది పౌలు హెబ్రీ పత్రికలో 11, 12 అధ్యాయాల్లో మొట్టమొదటి వచనంలో ఈ విధంగా చెప్తా ఉంటాడు. ఫెయిత్ అనేది ఒక సబ్స్టెన్స్, అనగా విశ్వాసం అనేది ఒక పదార్థము, అదృశ్యములైనవి దృశ్యములుగా తీసుకొని రావడం అనేది విశ్వాసం అనేది పౌలు నిర్వచనం ఇస్తూ ఉన్నాడు. సో ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ దట్ బ్రింగ్స్ ది సబ్స్టెన్స్ ఫ్రమ్ ది ఇన్విజిబుల్ టు ది విజిబుల్ అని ఇది నిర్వచనం. సో ఈ నిర్వచనం లోతుల్లోకి నేను వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ విశ్వాసులు అనగా ఎవరు అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, క్రీస్తు యేసు యొక్క జననము, క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానం, అనగా క్రీస్తు అయిన యేసు కన్య అయిన మరియకు జన్మించి ఈ యొక్క భూలోకంలో 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి కల్వరి సిలువలో తాను మరణించి తన యొక్క రక్తాన్ని చిందించి మానవాళి రక్షణ నిమిత్తము పునరుద్ధరణ శక్తితో 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి ఈ భూమి మీద 40 దినముల పాటు పరిచర్య చేసి తర్వాత క్రీస్తు యేసు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మానవాళి అందరి కోసం విజ్ఞాపన చేస్తా. అంతకంటే ముందుగా క్రీస్తు అయిన యేసు తండ్రి అయిన దేవుడు తన చిత్త ప్రకారము మానవాళి ఎడల తన అద్భుతమైన అనంతకాలమైన ప్రణాళిక చొప్పున పరిశుద్ధాత్ముడైన దేవుడిని క్రీస్తు యేసు యొక్క విశ్వాసుల కొరకు ఈ భూమి మీద అడ్మినిస్ట్రేషన్ కోసము పంపి ఉన్నాడనే విషయము క్రీస్తు యేసు తాను పరలోకానికి ఆరోహణమయ్యే దినమున లూకా సువార్త 24వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనము అపోస్తలులు అనగా శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది అద్భుత కార్యములు చేసినట్టుగా మనము అపోస్తల కార్యములు అనే గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో ఈరోజు క్రీస్తు యేసులో విశ్వాసం ఉన్నవారు విశ్వాసులుగా తమను తాము ప్రకటించుకుంటూ ఉంటారు. అయితే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల్ని గురించి మాట్లాడుతూ 39వ వచనము, 40వ వచనము, 11వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఈ విశ్వాస వీరులందరూ కూడా తమ విశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా తాము వాగ్దాన ఫలము ఇంకా పొందలేదని పౌలు చెప్తూ ఉంటాడు. ఎందు నిమిత్తం అనగా క్రీస్తు యేసులో విశ్వాసం ఉన్నవారు కోసము వారు ఒక మేఘం వలె ఆవరించి ఈ రోజున క్రైస్తవుల విశ్వాసుల అందరినీ వారు మేఘం వలె ఆవరించి ఉన్నారు అని పౌలు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. సో పౌలు ఈ విధంగా తెలియజేయడానికి గల కారణం ఏంటి అని అంటే, క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో క్రీస్తు యేసులో వేరుపారి ఉన్నారు. క్రీస్తు యేసు తన కోసం ముందుగా నిబంధన చేసుకొని ఉన్నాడు. ఈ యొక్క ప్రజలు ఎవరైతే క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో వారందరూ కూడా తండ్రి తన అభిష్టం మేరకు క్రీస్తు యేసు కోసం ప్రత్యేకించబడిన వారుగా పౌలు యొక్క
పత్రికల్లో మనకి తెలియజేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన అంశము విశ్వాసము, విశ్వాసులు, విశ్వాసానికి కర్త అయిన యేసు. సో ఇప్పుడు క్రీస్తు యొక్క విశ్వాసులుగా మనల్ని మనం చెప్పుకుంటున్నాము. సో క్రీస్తు యొక్క విశ్వాసులుగా మనల్ని మనం పేర్కొంటూ ఉన్నప్పుడు మనము మన విశ్వాసం అనేది మనకి పరాకాష్ట కాకూడదు. మన యొక్క అనుదిన జీవన దినచర్యలలో మనము క్రీస్తు యేసు వైపు చూస్తూ ఉండాలి. మన విశ్వాసము అనేది ఫౌండేషనల్ లెవెల్లో మనము యేసుక్రీస్తు వైపు మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. కానీ ఈరోజు మనము క్రీస్తు యేసు వైపు చూస్తూ ఉండాలి. మన విశ్వాసం వైపు చూడడానికి ఆస్కారం లేదు. ఎందుకు అనగా క్రీస్తు మన కోసము తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని అందరి కోసము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో క్రీస్తు యేసులో మనము పరివారములుగా చేయబడి ఉన్నామని పౌలు రోమిలకు రాసిన 8వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే క్రీస్తు యేసు యొక్క కలువరి శిలువ యాగంలో మనం మరణించి, అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శక్తితో మనం కూడా లేపబడిన వారము అని పౌలు ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. సో క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వమున ఏ విధంగా కూర్చొని ఉన్నాడో, అదేవిధంగా ఈరోజు క్రీస్తు యేసులో ఉన్న వారికి కూడా అధికారము ఇవ్వబడి ఉంది అనేది సత్యము, మనము గ్రహించాల్సిన అంశం. సో పవర్స్ అనేవి, డొమినియన్ అనేవి, అథారిటీ అనేది మనకి పునరుద్ధాన శక్తి వలన, క్రీస్తు యేసులో విస్తరించిన కృప వలన, పరిశుద్ధాత్ముని సహవాసంలో మన యొక్క గిఫ్ట్స్ అనేవి మనం పొందుకొని మనము ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేవి మనము చేయవలసిన వారమై ఉన్నాం అనేది సత్యం. మనము గ్రహింపులోకి తీసుకోవాల్సిన అంశం. సో ఇందు నిమిత్తం మనము విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ఒక మహిమ నుంచి అధిక మహిమలోకి దినదినాభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. సో ఇప్పుడు మనము మన విశ్వాసము ఆవగింజ అంత విశ్వాసమా, మన విశ్వాసము ఎవరెస్ట్ అంత విశ్వాసమా అనేది మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము కాదు అనేది నేను మీ ముందు ప్రస్తావించడానికి ఈ యొక్క ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాను. సో అందుకని పౌలు హీబ్రూలకు రాసిన 11వ అధ్యాయం 34వ వచనం 40వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. విశ్వాస వీరులందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినను మనము లేకుండా పరిపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దానమును అనుభవించలేదు. సో విశ్వాస వీరులందరూ కూడా మేఘము వలె క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారందరినీ ఆవరించి ఉన్నారు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. సో మనం క్రీస్తు యేసులో విశ్వాసము ఉంచిన వారందరము మనము ధన్యులము, మనము ఆశీర్వదించబడిన వారము. సో మనము ఈ సత్యమును గ్రహించి మనం క్రీస్తు యేసులో దినదినాభివృద్ధి, క్రీస్తు యొక్క కృపలో, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంలో, తండ్రి అయిన అద్భుతమైన ప్రణాళిక, అనాది సంకల్పము, తండ్రి అయిన ప్రేమలో మనము ఎదుగుచూ ఉండాలని క్రీస్తు యొక్క నామంలో నేను పిలుపునిస్తూ మనమందరము అభివృద్ధి చెందాలని, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనము రుచి చూడాలని, అనుభవించాలని, మనము అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఈ సమాజంలో ఉండాలని నేను ఆశపడుతూ మళ్ళీ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.